నమస్కారం జిటిపిఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ సమాజ సేవలో భాగం కావాలి. నిజామాబాద్లో పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు 3 నెలల్లో 35,000 రూపాయలు తగ్గిన బంగారం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు ఊరట. వర్ణి మండలంలోని కోటయ్య క్యాంప్ కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థుల మెనూ వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచన. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. వేల్పూర్ మండలం రామన్నపేటలో పల్లె నిద్ర చేసి వాడవాడల తిరిగి సమస్యలు తెలుసుకున్న తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంపై అవగాహన కల్పించుకోవాలి. ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరంలో సిపి సాయి చైతన్య సూచన. కామారెడ్డి కలెక్టరేట్ లో డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ని ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు. జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తితే తెలపాలని కలెక్టర్ వెల్లడి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు లేరని నిబంధనలు పాటించడం లేదా? పప్పులో కాలేసినట్టే. సీసీ కెమెరాలో మీరు దొరికిపోతారు. తస్మత్ జాగ్రత్త. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. దుబ్బా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న IIHFW చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి. నగరంలోని గాయత్రి నగర్ లో వైభవంగా కొనసాగుతున్న సిద్ధి వినాయక స్వామి వార్షికోత్సవ వేడుకలు. కమనీయంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామి వారి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. బీజేపీ కార్యకర్తలు సమాజ సేవలో ముందుకు సాగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ సమాజ సేవలో ముందుకు సాగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. మంగళవారం నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, కార్యాచరణపై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ ద్వారానే అభివృద్ధి పనులు సజావుగా జరుగుతాయని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు అన్నారు. కుంటాల మండలంలోని వెంకూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థ ద్వారానే గ్రామంలో అభివృద్ధి పనులు సజావుగా జరుగుతాయని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఓలా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ భవనం గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. గల్లీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కుళాయి నీటి సరఫరాను ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా మంగళవారం ఆయన రామన్నపేట గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన మంగళవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించి జనంతో మమేకమయ్యారు. పల్లె బాట చేసి ఉదయాన్నే గ్రామంలోని ప్రతి గల్లీలో పర్యటించి చైర్మన్ అన్వేష్ రెడ్డి స్థానికులతో నేరుగా ముచ్చటించారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రజలు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకోగా వెంటనే స్పందించిన అన్వేష్ రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల
సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచనలు చేస్తూ నాణ్యమైన విత్తనాలని వాడాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వేష్ రెడ్డి కీలక సూచనలు చేశారు. నకిలీలు పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రైవేట్ విత్తన కంపెనీలు చెప్పే ఆకర్షణీయమైన మాటలు నమ్మి మోసపోవద్దని రైతులను హెచ్చరించారు. తెలంగాణ సీడ్స్ పై భరోసా కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందించే విత్తనాలని వాడాలని, ఇవి పూర్తి నాణ్యతతో కూడుకున్నవని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు తక్కువ ధరకే మేలైన విత్తనాలను అందించడమే తమ సంస్థ ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎంఈఓ రాజు, తెలంగాణ సీడ్స్ డిఎం రఘు, సీడ్స్ ఆఫీసర్ అశోక్, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ బెల్దారి నవీన్, ఉప సర్పంచ్ గోవర్ధన్, వీడీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు చిన్నయ్య, శోభన్ రెడ్డి, మోహన్, ఎల్క శ్రీనివాస్ గౌడ్, సుంకరి అశోక్, తెడ్డు భూమేశ్వర్, నితీష్, అక్లూర్, గ్రామ సర్పంచ్ జిన్నా జనార్దన్, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని దొబ్బ అర్బన్ హెల్త్ క్యాంప్ సెంటర్ను IIHFW చైర్పర్సన్ కవితారెడ్డి పరిశీలించారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా అర్బన్ హెల్త్ సెంటర్ను IIHFW చైర్పర్సన్ కవితారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినాదాలతో ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో DMHO సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనిషి ఆరోగ్య విధానం వారి చేతిలోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని SSR విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, DMHO డాక్టర్ రాజశ్రీలు పిలుపునిచ్చారు. SSR కళాశాలలో NSS ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SSR కళాశాల అధినేత చైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ, మనిషి ఆరోగ్య విధానం వారి చేతుల్లోనే ఉంటుందని, ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేశారు. డాక్టర్ రాజశ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ, ప్రతి మానవుడు ఏదో ఒక అనారోగ్య కారణానికి గురవుతారని, దానికి సంబంధిత పరిష్కారాలు కూడా కలిగి ఉంటాయని గుర్తు చేస్తూ, ఏదైతే ఆరోగ్యంగా ఉంటూ జీవనం కొనసాగించాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ రాజేందర్, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రవితేజ, శ్రీ రాజ్ కుమార్ సుబేదర్, ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు NSS వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు. మోపల్ మండలం బోర్గంపి గ్రామంలోని సాక్రెడ్ హార్ట్ అకాడమీ పాఠశాలలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ తీరును కలెక్టర్ ఇలా త్రిపాఠి నిశ్చితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారు. స్ట్రాంగ్ రూమ్ నుండి ఎన్ని గంటలకు ప్రశ్నాపత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఇలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్ రమేష్ కు సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించకూడదని, అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచిత మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని IMA ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది 24/7 విధి నిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని, అందుకోసం డాక్టర్ల సూచనలు పాటించాలని తెలియజేయడం జరిగింది. ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఫ్రూట్స్, వివిధ రకాల ఫ్రూట్స్ నుండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వాటిని వాడాలని తెలిపారు. మన శరీరంకు ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని, అంతేకాని జీర్ణం కాని ఆహారం తీసుకుని బాధపడకూడదని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ
వహించాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని, డాక్టర్ల సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం ఎంతో శోభదాయకమని, భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేకంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మరియు నగర మేయర్ ఇట్ క్యాంపుని ప్రారంభించడం జరిగింది. తదుపరి క్యాంపుకు వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపల్ కార్మికులకు ఉచితంగా వైద్యం, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ జి బస్వారెడ్డి, బస్వరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం అశోక్, ఐఎంఏ జాతీయ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈ రవీంద్రరెడ్డి, అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ కె శ్రీశైలం, ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ రమణేశ్వర్, సీనియర్ వైద్యులు డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, మనోరమ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కట్ట నరసింహ, డాక్టర్ హరికృష్ణారెడ్డి, డాక్టర్ అజేంద్ర శ్రీకాంత్, డాక్టర్ అనీష్ శశిధర్, తిరుమల నర్సింగ్ కాలేజ్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, అలాగే పలువురు ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు. ఈ క్యాంపు నేను ప్లాన్లో యాక్చువల్లీ రేపు ఒక క్యాంప్ పెట్టుకున్నాం. ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాంప్స్, మెడికల్ క్యాంప్ యొక్క యూటిలైజేషన్ ఏంటి, అది ఎందుకు పెడుతున్నాం అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు చాలా యొక్క డిసీజెస్, చాలా రోగాలు ఇనీషియల్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసుకొని వాని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బెటర్ తొందరగా రికవర్ అవుతారు, బెటర్గా డ్యూటీ చేసుకోవడానికి మనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను రెగ్యులర్గా మెడికల్ క్యాంప్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాంప్స్ పెడతా ఉంటాం. దీని తర్వాత ఒక డెంటల్ క్యాంప్ కూడా పెడుతున్నాను. సో మీ యొక్క ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా వచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో ఈవీఎం గోడాను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడాను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడాన్ సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు. వర్ణి మండలం కోటయ్య క్యాంపులో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశ్చితంగా పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనంతరం 7వ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఎవరైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ కేటాయిస్తామని అన్నారు. వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ విద్యాలయానికి నూతన భవనం మంజూరైనందున వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ సాయిలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సరస్వతి తదితరులు ఉన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో సర్క్యూట్న్యూ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తూ నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ మాసంలో అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని కమిషనర్ సిహెచ్ ప్రియాంక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన
జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేయడం జరుగుతుందని, కావున జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకునే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. దాస్ నగర్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో అదనపు డీసీపీ బస్వారెడ్డి విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్లో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్పై అదనపు డీసీపీ బస్వారెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మద్యం, సిగరెట్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు దూరంగా ఉండి జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. దానివల్ల మన కుటుంబం, స్నేహితులు, సమాజం నుంచి దూరం అవుతామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, ప్రిన్సిపాల్ గణేష్, సురేష్, ఎస్ఐ2 మొగలయ్య, 2వ డివిజన్ కార్పొరేటర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సేల్ను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రారంభించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని రూమ్ నంబర్ 25లో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సేల్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రజలు వెంటనే స్పందించేందుకు ఈ మానిటరింగ్ సేల్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సేల్కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 9908712421ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉన్న ఎడల ప్రజలు ఈ నంబర్కు సంప్రదించి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. ఈ మానిటరింగ్ సెల్ తేదీ 7/4/2026 నుండి 30/6/2026 వరకు పనిచేస్తుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని త్రాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందులో ఇండస్ట్రీ ఆఫీసర్ లాలు, ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, డిఎల్పిఓ శ్రీనివాస్, మెప్పా శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. 37వ డివిజన్లో ఇందిరమ్మ ఇంటిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ప్రారంభించారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఏప్రిల్ 6 నగరంలోని 37వ డివిజన్లో ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు గృహ వసతి కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు చక్రి దౌలత్, రాజ్ గగన్, శంకరల్, బసవసాయి, సన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,49,740గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూపాయలు 1,37,262కు చేరుకోగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,305గా కొనసాగుతుంది. గత 3 నెలలుగా బంగారం ధరలను పరిశీలిస్తే ఆల్ టైమ్ రికార్డు స్థాయితో పోల్చితే ప్రస్తుతం దాదాపు రూపాయలు 35,000 వరకు తగ్గుదల కనిపించడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతోనే ఈ ధరలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణంగా అమెరికన్ డాలర్ బలపడడానికి ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పలు దేశాల్లో క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు భారీగా డాలర్లు వినియోగించాల్సి రావడం వల్ల డాలర్కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దృష్ట్యా బంగారు ఆభరణాలు కొనుగోలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగి 2025లో దాదాపు 70% పెరుగుదల నమోదవ్వడంతో కొనుగోలుదారులు తగ్గిపోయారు. అయితే ప్రస్తుతం ధరలు తగ్గుతుండటంతో మళ్లీ మార్కెట్లో కొనుగోలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం $4,665 వద్ద కొనసాగుతుంది. ఇది గత గరిష్ట స్థాయితో పోల్చితే తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఇటీవల బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి ఈ తగ్గుదల కొంత నష్టాన్ని కలిగిస్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి భవిష్యత్తులో మళ్లీ హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్తున్నారా? ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని కామారెడ్డి పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, తాడ్కోల్ చౌరస్తాలలో పోలీసులు సీసీ కెమెరాలు బిగించారు. సీసీ కెమెరాలకు జిల్లా ఎస్పీ కార్యాలయం కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై అక్కడ నుండి పోలీసులు గమనిస్తూ ఫైన్ వేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సిందే. 4 వీలర్స్ నడిపే వాళ్ళు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. నిబంధనలు పాటించాల్సిందే. లేకపోతే కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాల ముందు కూర్చున్న పోలీసులు జరిమానా విధించి ఆ సందేశాన్ని ఫోన్ కు పంపిస్తున్నారు. సిగ్నల్ వద్ద ట్రాఫిక్
ట్రాఫిక్ సిబ్బంది ఎవరు లేరుగా ఫైన్ ఎలా పడిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి నుండి అయినా తప్పనిసరిగా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మీరు సంపాదించే దానిలో సగం లేదా అంతకంటే ఎక్కువ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించడం ప్రజలకి సురక్షితమని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇలా ఎంతో మంది బాధితులు ఉన్నారు. పట్టణంలో నుండి సీసీ కెమెరాలు తొలగించి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని బాన్స్వాడ ప్రజలు కోరుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మండిపడ్డారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మణికంఠారెడ్డి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ 2004లో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, విద్యాశాఖ రేవంత్ రెడ్డి తన వద్ద పెట్టుకున్న బకాయిలు ఇవ్వకుండా రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వారం రోజుల్లో విడుదల చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మణికంఠారెడ్డి పుట్ట లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుడు సుధాకర్, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబోధ్, రఘురాం, జిల్లా కోశాధికారి అనూష, జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, జిల్లా సమితి సభ్యులు కిషోర్, టోకు నాయకులు గణేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాయత్రి నగర్లో గల సిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల సిద్ధి వినాయక స్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సౌందర్య లహరి నారాయణ పారాయణం నిర్వహించారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మచ్చ చంటయ్య తెలిపారు. నేడు సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మచ్చ చంటయ్య తెలిపారు. అనంతరం మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయడం అత్యంత ఏయమైన చర్య అని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనం మరమ్మతులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీ వాటర్ ప్లాంట్ డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరంలో అద్దెకు తీసుకున్నారని, ఇంకా 7 సంవత్సరాల కాలపరిమితి మిగిలి ఉండగా తాము అనుమతితో ఇట్టి సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో మఠం పవన్ ని కూడా సన్మానించామని, కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అసోసియేషన్ సభ్యులందరికీ మఠం పవన్ మా అసోసియేషన్ సభ్యులందరికీ బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నరసింగారావు, కోశాధికారి రమణగౌడ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో సభ్య కార్యదర్శి సూపరింటెండెంట్ హాజరైన సభ్యులను ఆహ్వానించారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు, గత సమావేశపు నిమిషాలను పరిశీలించి తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన పనులు సుమారు 99% పూర్తయ్యాయని వెల్లడించారు. హెచ్డిఎస్ నిధుల ఆర్థిక స్థితిపై వివరాలు అందించారు. సుమారు 18 లక్షలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందులో 10 లక్షలు క్యాన్సర్ కేర్, పాలియేటివ్ సేవలకు కేటాయించగా 2 లక్షలు హాస్పిటల్ క్యాంటీన్ క్యాష్ అండ్ డిపాజిట్ గా వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను పెండింగ్ పనుల కోసం పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ ద్వారా వినియోగించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రసూతి కేసుల పెరుగుదలపై వివరాలు కోరడంతో పాటు ట్రామా కేసుల గణాంకాలను సమర్పించాలని సూచించారు. హాస్పిటళ్లలో సిటీ స్కానింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రామా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సి వస్తుందని చర్చించారు. ప్రస్తుత టీహాబ్ భవనంలో సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు రాజన్న సింగిల్ డోనర్
ప్లేట్లెట్స్ అందుబాటులో లేకపోవడంపై ప్రస్తావించారు. యంత్రం ఉన్నప్పటికీ ప్రతి యూనిట్కి సుమారు 8,000 వ్యాయామం అవుతున్నందున ఆర్థిక పరిమితులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే ఇండెంట్ పంపించాలని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ తరపున రాజన్న హాస్పిటల్కు ఒక వెంటిలేటర్ అందిస్తామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాన్ని బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీఎల్బీ మధుమోహన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్, ప్రిన్సిపల్ బల్య, ఆర్డీఓ ఎన్వి గిరి, ఈఈ, ఆర్అండ్బి, ఈఈపీఆర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట ఆలయంలో హిందూ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట ఆలయంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు, భక్తులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. హిందువులంటే ఐక్యంగా ఉండాలని పిట్ల కృష్ణ మహారాజ్ తెలిపారు. ప్రపంచం కల్లా గొప్పది హిందూ ధర్మం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెచ్ఓడి డాక్టర్ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఎంబీబీఎస్ విద్యార్థులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను ఎంతో అద్భుతంగా చిత్ర రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగభూషణ్, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు విచ్చేసి వారి అమూల్యమైన సూచనలు అందించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఎంతో సంపద ఉన్నా ఆరోగ్యం లేనిదే వ్యర్థమనే అంశం గురించి చర్చించారు. ఈనాటి యువతకు పౌష్టికాహారం విలువలు, వ్యాయామం ప్రాధాన్యత గురించి వివరించారు. యువత మత్తు మందుల బారిన పడకుండా, ఒత్తిడికి గురి కాకుండా అంకితభావంతో వారి గమ్యాన్ని చేరాలని ఉద్దేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో వేల్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆరోగ్య క్యాంపును ఏర్పాటు చేశారు. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కీర్తన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా ఈరోజు పచ్చల నడుకుడ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, అందులో బీపీ, షుగర్, నాన్ కమ్యూనికేటెడ్ డిసీజెస్లను గుర్తించి వారికి మందులు ఇవ్వడం జరుగుతుందని, అత్యవసరం ఉన్న వారిని జీజీహెచ్ నిజామాబాద్కు రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమయం వరకు 60 మందికి పైగా పేషెంట్లను చూడడం జరిగిందని, ఇంకా పేషెంట్లు వస్తున్నారని, ఈ హెల్త్ క్యాంప్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన, సర్పంచ్ కోలే నర్సయ్య, ఎంఎల్ హెచ్పి అర్చన, సూపర్వైజర్ తబిత, ఏఎన్ఎంలు విజయ, లలిత, ప్రియదర్శిని, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో బాణుడి వికృత రూపానికి ప్రజలు అల్లాడుతున్నారు. సిరికొండ మండలంలో బాణుడి వికృత రూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో రోజువారీ పని చేసుకునేవారు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో మే నెలలో బాణుడు తన ప్రతాపాన్ని ఏ విధంగా చూపిస్తాడు అనేది ఊహించుకోవచ్చు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. అత్యవసర పరిస్థితిలో వచ్చిన వారు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎండవేడి, ఉక్కపోత నుండి ఉపశమనం పొందడానికి కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి బోండాలు, మజ్జిగ లాంటి శీతల పానీయాలు సేవించి కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలలో సేద తీరుతున్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యమైన పనులు ఉన్నట్లయితే ఉదయం 10 లోపు సాయంత్రం సమయాలలో చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. కిసాన్ నగర్లో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,300గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,490గా ఉంది. 1 కిలో వెండి ధర 2,40,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,350గా ఉంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,400గా ఉంది. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ ఎదుట పాకల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. 15 సంవత్సరాలుగా వేసవిలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని పాకల రామచందర్ నిర్వహిస్తున్నారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కామారెడ్డి జిల్లాకు జనరల్ కేటగిరీ కింద 8, ఎస్సీ కేటగిరీ కింద 2, ఎస్టీ కేటగిరీ కింద 1, మహిళా కేటగిరీ కింద 2 మొత్తం 13 వాహనాలను మంజూరు చేశారు. ఈ వాహనాల మంజూరుకు గాను జనరల్ కేటగిరీ కింద 109, ఎస్సీ కేటగిరీ కింద 2, ఎస్టీ కేటగిరీ కింద 1 మరియు మహిళా కేటగిరీ కింద 1 మొత్తం 113 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. జనరల్ కేటగిరీలో 8 వాహనాలను 109 దరఖాస్తులు అందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి 2 వాహనాల చొప్పున మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ సమీక్షంలో జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, మత్స్యశాఖ అధికారుల, దరఖాస్తుదారులు సమీక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. లాటరీ ద్వారా ఎంపికైన 8 మంది లబ్ధిదారులకు డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించుటకు 1 వారం గడువు ఇచ్చారు. ట్రాన్స్కో సీఎం కృష్ణ భాస్కర్ ఐఏఎస్ నిన్న తీవ్రమైన ఈదురు గాలులకు శుద్ధపల్లి సమీపంలో 2 నేల కొరిగిన 220 kV టవర్స్ డిచ్పల్లి సారంగపూర్ లైన్లో పడిపోవడం జరిగింది. వాటిని సందర్శించారు. ట్రాన్స్కో సీఎండి వారి వెంట శ్రీ సంపత్రావు, డైరెక్టర్ ట్రాన్స్మిషన్, ట్రాన్స్కో సిఐ విజయ్ కుమార్, పాపారావు, ఎస్సీ పివి రావు, డిఈలు, ఏడీలు వారి వెంట ఉన్నారు. వివరాలు తెలుసుకున్నారు. యుద్ధ ప్రతిపాదకన పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాణిక్ బండర్ నివాసి అయిన గోవర్ధన్ ఒక పని మీద నిజామాబాద్ వచ్చాడు. పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఒక పెట్రోల్ పంపుకు ఎదురుగా ఉన్న రైల్వే ఆర్చ్ దగ్గర తన బైక్ వేడెక్కి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అతను వెంటనే బైక్ దిగిపోగా అక్కడి జనం పెట్రోల్ పంపు వద్ద ఉన్న పొడిని ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోతే ఆ ఫీజులను విద్యార్థుల దగ్గరే వసూలు చేసి రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్లీ విద్యార్థులను ఇవ్వండని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నరాపు రాజేశ్వర్ అన్నారు. నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు 8,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు బాకీ పడింది. పెండింగ్ నిధులను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు మనోజ్, హుసేన్, పవన్, భవానీ, బాల్, రామ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ సమాజ సేవలో భాగం కావాలి. నిజామాబాద్లో పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు 3 నెలల్లో 35,000 రూపాయలు తగ్గిన బంగారం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు ఊరట. వన్ని మండలంలోని కోటయ్య క్యాంప్ కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థుల మెనూ వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచన. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. వేల్పూర్ మండలం రామన్నపేటలో పల్లె నిద్ర చేసి వాడవాడల తిరిగి సమస్యలు తెలుసుకున్న తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంపై అవగాహన కల్పించుకోవాలి. ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరంలో సిపి సాయి చైతన్య సూచన. కామారెడ్డి కలెక్టరేట్ లో డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ని ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు. జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తితే తెలపాలని కలెక్టర్ వెల్లడి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు లేరని, నిబంధనలు పాటించడం లేదా, పప్పులో కాలేసినట్టే. సీసీ కెమెరాలో మీరు దొరికిపోతారు, తస్మత్ జాగ్రత్త. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. దుబ్బా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న IIHFW చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి. నగరంలోని గాయత్రి నగర్లో వైభవంగా కొనసాగుతున్న సిద్ధి వినాయక స్వామి వార్షికోత్సవ వేడుకలు. కమనీయంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామి వారి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.